హలో ఫ్రెండ్స్. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫార్మా ఇండస్ట్రీలో వాళ్ళందరిని కూడా రిక్రూట్ చేయడం కోసం మనకి 4 నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించి మనం వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చేసి 4 కంపెనీస్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా! వీటిలో ఫస్ట్ కంపెనీ పేరు వచ్చేసి శ్రీ కార్తికేయ ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి జడ్చర్ల లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంటుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి మెట్రోకెమ్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ వచ్చేసి మనకి విశాఖపట్నం లొకేషన్‌లో ఏదైతే యూనిట్ ఉందో ఆ యూనిట్‌కి సంబంధించి ఈ రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి సత్య దివిస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి దివిస్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో కూడా మల్టిపుల్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి సంగారెడ్డి ఏరియా కిందకొస్తుందనమాట. హైదరాబాద్‌కి దగ్గరలో ఈ కంపెనీలో ఒకటే ఉంటుంది. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి డెక్కన్ ఫైన్ కెమికల్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి రిక్రూట్‌మెంట్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ కంపెనీలో 2 నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే చేశారు. ఒకటొచ్చేసి పరవాడ, ఇంకోటొచ్చేసి తుని అనే లొకేషన్‌లో మనకి రిక్రూట్‌మెంట్ తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికొచ్చేసి మినిమమ్ క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగొచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సత్యదివిస్ అనే ఈ కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్, సేఫ్టీ అలాగే అడ్మిన్ ఇంకా మెయింటెనెన్స్ అనే ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ ఏప్రిల్ నుంచి 4థ్ ఏప్రిల్ వరకు ఇంటర్వ్యూస్ అనేవి రెగ్యులర్‌గా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఏ రోజైతే వీలవుతుందో ఆ రోజు ఎళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇక్కడొచ్చేసి చూసుకుంటే ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే 42 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఎవరైతే బీఎస్సీ, ఇంకా బీకామ్, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియేట్, ఐటీఐ, డిప్లొమా అలాగే ఎనీ డిగ్రీ ఎవరైతే డిగ్రీ పాస్ అవుట్ ఉన్నారో వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి 10థ్ క్లాస్ నుంచి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఏ పాస్ అవుట్ అయి ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఏ డిపార్ట్మెంట్స్‌కి ఏ క్వాలిఫికేషన్ కావాలి అని చెప్పి మనం చూసుకుందాం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెషర్స్‌ని అలాగే 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి జాబ్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే కాజీపల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి కంపెనీ లొకేటెడే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడే మనకి జాబ్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఫస్ట్ మా ఫస్ట్ ఏప్రిల్ నుంచి 4థ్ ఏప్రిల్ వరకి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సత్య దివిస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నంబర్ 10, గడ్డపోతారం విలేజ్, కాజిపల్లి, ఐడిఏ, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి 2 కూడా సేమ్ లొకేషన్స్ అనమాట. జాబ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ 2 కూడా సేమ్ లొకేషన్‌లో మనకి ప్లాంట్‌లోనే ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మీకు మ్యాప్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్‌లో అడగండి. దీనికి సంబంధించిన లొకేషన్ అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. హెచ్ఆర్ వాళ్ళది నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. 9154747765 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది హెచ్ఆర్‌ది. ఆ నంబర్‌కైనా మీరు కాల్ చేసి క్లియరెన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఏ డిపార్ట్మెంట్‌కి క్వాలిఫికేషన్ అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఎవరైతే 10థ్ క్లాస్ లేదా ఇంటర్మీడియేట్ ఇంకా డిగ్రీ ఈ క్వాలిఫికేషన్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఫ్రెషర్స్ ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఫ్రెషర్స్‌తో పాటు 1-3 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి. అలాగే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి మనకి 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఐటీఐ గాని, డిప్లొమా గాని ఈ రెండిట్లో ఎవరైతే మెకానికల్ అనే స్ట్రీమ్‌లో కంప్లీట్ చేశారో ఐటీఐ గాని, డిప్లొమా గాని వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెషర్స్‌ని. అలాగే థర్డ్ డిపార్ట్మెంట్ వచ్చేసి సేఫ్టీ డిపార్ట్మెంట్ అనమాట. ఇక్కడ ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది. ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ అనమాట. 1-2 ఇయర్స్ వరకే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే సేఫ్టీ డిపార్ట్మెంట్‌లో మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఒక వేకెన్సీ మాత్రమే ఖాళీగా ఉంది. అలాగే అడ్మిన్ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ అన్ని ఖాళీగా అయితే ఉన్నాయి. ఒకటి వేకెన్సీ మాత్రమే ఖాళీగా ఉంది. ఇక్కడ కూడా బీకామ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఈ అడ్మిన్ అనే డిపార్ట్మెంట్‌కొచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలో అడ్మిన్ అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనమాట. హెచ్ఆర్‌కి నియర్ బై ఉంటుందన్నమాట. సేమ్ యాక్టివిటీసే చేయాల్సి ఉంటుంది మీరు. సో, ఈ అడ్మిన్ డిపార్ట్మెంట్‌లో కూడా జాబ్ చేయాలనుకుంటే మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా. మీరు చేయాల్సిన పనేంటి అంటే 4థ్ ఏప్రిల్ వరకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు.
గడ్డపోతారం విలేజ్, కాజిపల్లి, ఐడిఏ, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. జాబ్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ శ్రీ కార్తికేయ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం 4థ్ ఏప్రిల్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో మాత్రమే వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే 0-8 ఇయర్స్ వరకు ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. బీఎస్సీ పాస్ అవుట్ అయ్యి ఉండి మీరు ఫ్రెషర్స్ అయినా పర్లేదు, లేదంటే ఎక్స్‌పీరియన్స్ 8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న మీరు ఈ ప్రొడక్షన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి వర్కింగ్ లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హోటల్ కృతుంగ, ఫస్ట్ ఫ్లోర్, అబోవ్ రిలయన్స్ స్మార్ట్, అపోజిట్ న్యూ బస్ స్టాండ్, జడ్చర్ల అని చెప్పి లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. కృతుంగ హోటల్‌లో, జడ్చర్లలో ఏదైతే కృతుంగ హోటల్ ఉందో ఆ హోటల్‌లో ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి శ్రీ కార్తికేయ, పోలేపల్లి, జడ్చర్ల, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. ఇక్కడ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. హెచ్ఆర్ వాళ్ళది నెంబర్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 7569426391 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది హెచ్ఆర్‌ది. ఈ నెంబర్‌కి కాల్ చేసి కనుక్కుంటే సరిపోతుంది. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, దాంతోపాటు ఒక ఆధార్, ఇంకా పాన్ కార్డ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళండి, సరిపోతుంది. ఓకే. ఇది ఈ శ్రీ కార్తికేయ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెట్రోకెమ్ అనే కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీని ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 13th మార్చ్ నుంచి 4th ఏప్రిల్ వరకు కంటిన్యూస్‌గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 4th ఏప్రిల్ లోపు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మెయిల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏపీ యూనిట్ అనమాట. ఈ ఏపీ యూనిట్‌లో ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. సో, ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాలి. మనకి డిఫరెంట్ పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని అందరినీ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రమే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. బీఎస్సీ లేదంటే ఎంఎస్సీ పాస్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి షిఫ్ట్ ఇన్‌చార్జ్ పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 8-10 ఇయర్స్ వరకు మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. 5 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి షిఫ్ట్ ఇన్‌చార్జ్ కింద. అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌కి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ట్రైనీ కెమిస్ట్ అనే పొజిషన్ కింద 15 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఎనీ డిగ్రీ పాస్ అవుట్ ఉంటే సరిపోతుంది. మీరు కూడా ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ అయితే చేయొచ్చు. మీరు ఏ గ్రూప్‌లో పాస్ అవుట్ అయినా పర్లేదు. మీకు కూడా ఫ్రెషర్స్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 15 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కడ లొకేషన్ ఇవ్వడం జరిగింది అని చూసుకుంటే యూనిట్ 4 మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్, జేఎన్ ఫార్మసిటీ, పరవాడ, విశాఖపట్నం అని చెప్పి విశాఖపట్నంలో ఏదైతే యూనిట్ ఉందో ఆ యూనిట్‌కి మనకి రిక్రూట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 8187898964 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది హెచ్ఆర్‌ది. నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ అలాగే జాబ్ లొకేషన్ 2 కూడా సేమ్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సేమ్ లొకేషన్‌లోనే మీకు జాబ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ 3 స్టెప్స్‌లో మీకు కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ చేస్తారు. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్‌లో వచ్చేసి మీకు సాలరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన మెట్రోకెమ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం ఇక్కడ కూడా మనకి 4th అలాగే 5th ఏప్రిల్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. 2 డిఫరెంట్ లొకేషన్‌లో ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 2 నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి మనకి ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. 12-18 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు అసిస్టెంట్ మేనేజర్ లేదా డిప్యూటీ మేనేజర్ లేదా మేనేజర్ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీనికి వచ్చేసి లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే అనకాపల్లిలో మనకి ఏదైతే డెక్కన్ ఫైన్ కెమికల్ కంపెనీ ఉందో ఆ యూనిట్‌లో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అక్కడే జాబ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఇది వచ్చేసి మనకి తుని అనే లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్‌లో కూడా మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేశవరం, తుని, అనకాపల్లి అని చెప్పి లొకేషన్‌లో మనకి
ఈ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఫ్రెషర్స్‌ని వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోని 0-12 ఇయర్స్ వరకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌కి ఎక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారని చెప్పి చూసుకుంటే ఎస్‌వీఎల్ కార్పొరేట్ సర్వీస్, శ్రీరామ్ పార్లర్ బ్యాక్ సైడ్, థర్డ్ లెఫ్ట్, 58th వార్డ్, సచివాలయం ఫస్ట్ ఫ్లోర్, కుమరపాలెం, వైజాగ్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేసి లేదా ఎంఎస్సీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటే మీరందరూ కూడా ఈ వైజాగ్ లొకేషన్‌లో ఏదైతే లొకేషన్ ఇచ్చారో ఎస్‌వీఎల్ కార్పొరేట్ సర్వీస్ అని చెప్పి ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్ జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటే ఈ డెక్కన్ ఫైన్ కెమికల్ కంపెనీలో. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. దీనికి వచ్చేసి ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 8886679499 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది హెచ్ఆర్‌ది. ఈ నెంబర్‌కి కాల్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీరు వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. అప్పుడు నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దీనికి వచ్చేసి వర్కింగ్ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే కేశవరం, పాయకరావుపేట, అనకాపల్లి అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి జాబ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ మాత్రం వైజాగ్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్‌కి వచ్చేసి ట్రైనీ కెమిస్ట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఎక్స్పీరియన్స్‌ని బేస్ చేసుకొని సీనియర్ కెమిస్ట్ అలాగే ఎగ్జిక్యూటివ్ అనే ఈ డిఫరెంట్ పొజిషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. 0-12 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు కాబట్టి ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కింద కూడా మీకు రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.